దుబాయ్ అనగానే మనకు ఆకాశాన్నంటే భవనాలు, ధనవంతులు జీవన శైలి గుర్తొస్తుంది. కానీ అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక యువకుడు తన వీడియో ద్వారా ప్రపంచానికి చూపించాడు. నెలకు వేల రూపాయల ఖర్చు చేసినా కనీసం ప్రశాంతంగా పడుకోవడానికి సరైన స్థలం దొరకని దుస్థితి అక్కడ ఉందని ఈ వీడియో వెల్లడిస్తుంది. వైరల్ వీడియోలో ఒక కంటెంట్ క్రియేటర్ దుబాయ్‌లో తను అద్దెకు ఉంటున్న గదిని చూపిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ గది కోసం అతను నెలకు 25,000 రూపాయల భారతీయ రూపాయలు చెల్లిస్తున్నాడు. అయితే ఆ గదిని చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆ గది ఒక చిన్న క్యాబిన్ లాగా ఉంది. అందులో ఒక సింగిల్ బెడ్ వేస్తే పక్కన నిలబడడానికి కూడా చోటు లేదు. సామాన్ సామాన్లు సర్దుకోవడానికి చిన్న అల్మారా తప్ప మరే సౌకర్యము లేదు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దుబాయ్‌లో సంపాదించే ప్రతి పైసా వెనుక ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉంటాయి అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు ఈ పరిస్థితిని ముంబైలోని అద్దె గదులతో పోలుస్తూ మెట్రో నగరాల్లో నివాస సమస్యలు అంతర్జాతీయంగా ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బయట ప్రపంచానికి కనిపించే మెరుపులు వెనుక వలస కూలీలు, తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇలాంటి ఇరుకైన గదుల కాలంలో వెల్లదీస్తూ ఉన్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లే డబ్బు సంపాదించాలనుకునే వారు అక్కడ ఖర్చులను కూడా లెక్క వేసుకోవాలని ఈ వీడియో హెచ్చరిస్తుంది. కేవలం జీతం చూసి వెళ్లే కంటే అక్కడ వసతి, ఆహార ఖర్చుల గురించి కూడా పూర్తి అవగాహన ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.